నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం। నా పేరు రేవతి। ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం। జనసేన పట్టణ అధ్యక్షులు ఆచంట దొర ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు। కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఎగురవేసి సందడి। జిల్లాలో నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి వెల్లడించిన జిల్లా విద్యాశాఖ అధికారి టి బ్రహ్మాజీరావు। జీవీఎంసీ పరిధిలో కార్పొరేషన్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం। హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించిన మేయర్ పీలా శ్రీనివాసరావు। రావులపాలెంలో రెడ్డి బిర్యానీ రెస్టారెంట్ యజమాని రామ్ గోపాల్ రెడ్డి వినూత్న ఆలోచన। ప్రత్యేకంగా తిరువళ్లూరు వుడెన్ స్టవ్ను తెప్పించి తన రెస్టారెంట్లో వినియోగిస్తున్న వైనం। జనసేన పట్టణ అధ్యక్షులు ఆచంట దొర ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు। ఈ సందర్భంగా కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఎగురవేసి జై పవన్ కళ్యాణ్, జై గెడ్డం బుజ్జి అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు। అనంతరం కేక్ కటింగ్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో 4 మండలాల అధ్యక్షులు ఏకదాసు నానాజీ, వెలగా సుధాకర్, సింగంపల్లి శ్రీనివాస్, పప్పల శివ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కర్రి బాబురావు, జనసేన పార్టీ కార్యదర్శులు బోండా నారాయణ, శివలంక నాగమల్లి, సాధు శ్రీను, జొన్నకూటి మనీష్, శీలం రాధాకృష్ణ, వీర మహిళలు పెద్దిరెడ్డి పద్మ, గీసాల పద్మ, మహాలక్ష్మి, గౌరీ తదితరులు పాల్గొన్నారు। అనంతరం టౌన్ అధ్యక్షులు ఆచంట దొర, కర్రి బాబురావు మీడియాతో మాట్లాడారు। అందరికీ నమస్కారం। ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। అలాగే ఇవాళ కొన్ని అనివార్య కారణాల వల్ల గడ్డం బుజ్జి గారు లేకపోవడం లోటు మాకు చాలా బాధాకరంగా ఉంది। ఏదో అట్టహాసంగా అలా జరుపుకున్నాం। ప్రత్యేకంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు। జై జనసేన, జై జై జనసేన। అందరికీ నమస్కారం। ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకు, కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం। మరి అదేవిధంగా ఈరోజు పాయకరావుపేటలో జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా మేమందరం పార్టీ వెంట ఉంటూ గెడ్డం బుజ్జి గారి అడుగుజాడలో నడుస్తూ పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేస్తూ ఉన్నాం। అదేవిధంగా ఈరోజు ప్రభుత్వంలో కూడా మాకు కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా గెడ్డం బుజ్జి గారి యొక్క చొరవతో జనసేన పార్టీలో పనిచేసిన వారిని గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా పదవులు ఇచ్చి మనం గౌరవించడం జరిగింది। మరి రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే మనం కలలుగంటున్నామో ఆ దిశగా పయనించే విధంగా ఆయనతో పాటు మీరు తోడుగా ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు। జై జనసేన। జిల్లాలో నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి బ్రహ్మాజీరావు తెలిపారు। జిల్లాలో మొత్తం 68 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడినట్లు ఆయన తెలిపారు। ఈ పరీక్షలకు జిల్లాలోని 222 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుండి 10,646 మంది విద్యార్థులు హాజరు కానున్నారు। పరీక్షల నిర్వహణకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ తదితర సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు। పరీక్షలు మార్చి 16 నుండి ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించబడతాయని పేర్కొన్నారు। పరీక్షల నిర్వహణకు అవసరమైన విధంగా 68 మంది సూపరింటెండెంట్లు నియమించబడినట్లు తెలిపారు। మరి 2026 మార్చ్ 10వ తరగతి ఎస్ఎస్సి పరీక్షలకు సర్వం సిద్ధంగా ఉన్నాము। మన మన్యం జిల్లాలో 68 సెంటర్స్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి। ఇందులో 30 సెంటర్లు ఏ సెంటర్లు అంటే పోలీస్ స్టేషను, ట్రెజరీ ఉన్నటువంటి సెంటర్లు ఏ సెంటర్లుగా మనం భావిస్తాం। అలాగే కేవలం పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉన్నవి 17 సెంటర్లు, పోలీస్ స్టేషన్లు కానీ ట్రెజరీ కానీ లేనివి సి సెంటర్లు ఇవి 21 ఉన్నాయి। మరి అర్బన్లో 19 ఉన్నాయి, రూరల్లో 49 సెంటర్లు ఉన్నాయి। అలాగే అన్ని సెంటర్లకు కూడా వాటర్ ఫెసిలిటీ ఉంది, అన్ని సెంటర్లకు కూడా ఎలక్ట్రిసిటీ ఉంది, ఫ్యాన్లు, లైట్లు అన్నీ ఉన్నాయి। ప్రతి సెంటర్కి కూడా
మనం పోలీస్ బందోబస్తు అలాగే ఆర్టీసీ బస్సు సదుపాయం కూడా ఉన్నది. ఈ పరీక్షలు 16/3/2026 నుండి 1/4/2026 వరకు ఉదయం 9:30 నుండి 12:45 వరకు మధ్యాహ్నం వరకు జరుగుతాయండి. ఇది ఎస్ఎస్సి పరీక్షల తాలూకా సంగ్రహ స్వరూపం. 5 స్క్వాడ్లు ఉంటాయండి. అయితే ఇక్కడ ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్లస్ 10th క్లాస్ పరీక్షలు, ఎస్ఎస్సి పరీక్షలు రెండు ఒకేసారి స్టార్ట్ అవుతున్నాయి. 5 స్క్వాడ్లు ఉంటాయి రెండింటికి కలిపి. సిట్టింగ్ స్క్వాడ్లు ఎక్కడైతే మనకి కంప్లైంట్లు వస్తాయో అక్కడ డెఫినెట్గా మనం సిట్టింగ్ స్క్వాడ్లని ప్రపోజ్ చేస్తాం. ప్రజెంట్ సమస్యాత్మకమైనటువంటి సెంటర్స్ ఏమీ లేవు, కానీ గత ప్రీవియస్ అనుభవాలు బట్టి ఒక 4 సెంటర్లని మనం సమస్యాత్మక సెంటర్లుగా గుర్తించడం జరిగిందండి. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ పరిధిలో కార్పొరేషన్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహవంతంగా జరిగింది. ఈ దశలో ఆదివారం ఉదయం 96వ వార్డు పరిధిలోని ప్రశాంతి నగర్, నల్లక్వారి, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రారంభోత్సవాలకు మేయర్ పీలా శ్రీనివాసరావు అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి స్థానిక నాయకులతో కలిసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మేయర్ మాట్లాడుతూ తనను ఈ స్థానంలో కూర్చోబెట్టిన వార్డు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగానని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ రామ్ నాయుడు మాట్లాడుతూ అభివృద్ధి పనుల విషయంలో మేయర్ తన తండ్రి పీలా మహాలక్ష్మి నాయుడిని మించిపోయారని కొనియాడారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ నాయకుడు బి రామారావు మాట్లాడుతూ ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులకు మేయర్కు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు తమకున్న సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మేయర్ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు శివ, టీడీపీ నాయకులు సరగడం బుజ్జి, ఐతంశెట్టి నౌకరాజు, వేగి దివాకర్, వేగ్ గోవింద్, ప్రకాష్ నగర్ శ్రీ గణేష్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, కోటియాడ వంశీ, సాతుజోడ భరత్ కుమార్, కిషోర్, నాగరాజు, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. పీలా శ్రీనివాసరావు గారు మేయర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శ్రీనాన్నకి. అదే రకంగా ఈరోజు 18 ఓపెనింగ్లు పెట్టుకోవడం, మార్నింగ్ 7:30 నుంచి కూడా అలా ఎక్కడ కూడా అసలు ఇలా అంటే డౌన్ అవ్వకుండా, ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా అన్నయ్య ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో ఈరోజంతా కూడా ఈ ఓపెనింగ్లు అనేవి చేస్తూ ఉన్నారు. నేను ఇందాక వరకు అదే అన్నా, అడిగితే చాలు వర్కులు చేశారని. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకాష్ నగర్లో నేను విన్నది మేము అడగకపోయినా మాకు వరం ఇచ్చారని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు చెప్పడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. దట్ ఈజ్ పీలా శ్రీనివాసరావు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు పదవిలో ఉన్నలోనే ఆయన మాకు ఈ సదుపాయాన్ని కలగజేసినందుకు మా కాలనీ, ప్రకాష్ నగర్ కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఇప్పుడు మన కాలనీ మీద అభివృద్ధి ఆయన రోడ్లు కూడా వేయించారు, కాలువలు వేయించారు, ఈజీడ్ లైన్స్ ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి. మరి ఆయనకున్న బృందం మంచి టీం ఉంది. మాకు మా ఏరియాలో పీలా గోవింద్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి మాకు డైరెక్ట్గా మరి జీవీఎంసీ వాళ్ళు కూడా ఆ విధంగానే సపోర్ట్ చేసి ఏర్పాటు చేసినందుకు నాకు ధన్యవాదాలు. చిన్న మాకు కొన్ని బ్యాక్లాగ్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు సార్కి చెప్పడం జరిగింది. అదే చుట్టూ కాంపౌండ్ వాళ్ళని, దీనికి కరెంటు, అలాగే వాటర్ సప్లై ఇవి చేయమని. జిమ్ కూడా పిల్లలు అడిగారు పొద్దున్నే మహిళలు, అవి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. డెఫినెట్గా ఆయన చేస్తారు మాకు, ఎందుకంటే అడగకుండా ఇచ్చినప్పుడు అవి చిన్నవి కాబట్టి చేస్తారని నమ్మకం మాకు అందరికీ ఉంది. ఆయన ఫ్యూచర్లో కూడా మా కాలనీ తరఫున ఆయన మళ్ళీ మేయర్గా చూడాలని మా కాలనీ ప్రాంతవాసులు 99% వార్డులో పూర్తి చేయనందుకు కూడా అవకాశం రాదు. అన్ని వార్డులో కూడా 10 కోట్లకు సుమారు నా టైంలో మేయర్గా ఇవ్వడం, వాటిని పూర్తి చేసుకోవడం. ప్రతి ఎమ్మెల్యే కూడా పీలా శ్రీను మేయర్ అయ్యాక అభివృద్ధిని ఆలోచించకుండా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నాడని నాకు గర్వంగా చెప్పుకోవడం, అది నా కుటుంబానికే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం. ఆ అవకాశానికి నేను విధేయుడిగా పనిచేయనందుకు తృప్తితో, ఇవాళ మేలు చేసాక కూడా తృప్తితో ఉన్న ఏకైక వ్యక్తిని ఎవరంటే నేనే. అది ఒక మేయర్గా పీలా శ్రీను ఉన్న టైంలో బాధ్యతలో ఎవరి దగ్గర చెడ్డ అనిపించుకోకుండా మంచి బాధ్యతతో చేశాడని
అనిపించుకున్నందుకు మీ ద్వారాగా ప్రజల ద్వారాగా ఎప్పుడు కూడా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరం ఏర్పడుతున్న నేపథ్యంలో ఆసియా దేశాల్లో గ్యాస్ సంక్షోభం తీవ్రంగా మారుతోంది. దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వంట గ్యాస్ కొరత కనిపిస్తోన్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిలో హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వహించడం చాలా మందికి సవాల్గా మారింది. అయితే కొంతమంది వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గ్యాస్ సరఫరాలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో తిరువళ్లూరు వుడెన్ స్టవ్లు హోటల్ వ్యాపారులకు ప్రత్యామ్నాయ మార్గంగా మారుతున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. కోనసీమ జిల్లా రావులపాలెంలో రెడ్డి బిర్యానీ రెస్టారెంట్ యజమాని రామ్ గోపాల్ రెడ్డి వినూత్నంగా ఆలోచించి గ్యాస్ సంక్షోభానికి ప్రత్యామ్నాయం కనుగొన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతం నుండి ప్రత్యేకంగా తిరువళ్లూరు వుడెన్ స్టవ్లు తెప్పించి తన రెస్టారెంట్లో వినియోగిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఈ వుడెన్ స్టవ్ల పనితీరును చూసేందుకు సమీప ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుండి కూడా అనేక మంది హోటల్ యజమానులు రావులపాలెం చేరుకుంటున్నారు. గ్యాస్ సంక్షోభం కొనసాగితే తాము కూడా కట్టెల పొయ్యిలకు మారాలని ఆలోచిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. హాయ్ అండి, నా పేరు సత్తార్. ఇక్కడ వంట మాస్టర్ అండి. చాలా రోజు నుంచి ఇక్కడ చేస్తాం. 5 years పైన అవుతుందండి. మామూలుగా ఈ పొయ్యి మా ఓనర్ ఒక 6 నెలల దగ్గరికి తెచ్చాడు. ఫస్ట్ అయితే మనం ఇబ్బంది పడ్డాం, కానీ దాన్ని ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు మాకు బాగా ఇది సక్సెస్ అవుతుంది. ఈ పొయ్యి కోయంబత్తూరు నుంచి తెచ్చాడు మా ఓనరు. మామూలుగా ఇది ఫస్ట్ అయితే మనం స్టార్టింగ్లో పని నేర్చుకున్నాం, అది కట్టెల పొయ్యి మీద. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఈ హోటల్లో 12 సిలిండర్ డైలీ పట్టింది వాళ్ళని. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మాకు సిలిండర్ దొరకట్లేదు. అన్ని పనిలో సాంబార్ కానీ, రైస్ కానీ, మీల్ సెక్షన్ కానీ, బజ్జీ కానీ మనం దానిలో అన్నీ సెట్ చేస్తామండి. మామూలుగా ట్రెడిషనల్గా ఫుడ్ చాలా హైలైట్గా వస్తుంది మాకు. చాలా మనం ఫస్ట్ కొన్ని రోజు గ్యాస్ గురించి చాలా ఇబ్బంది పట్టాం మనం. దాని తర్వాత ఈ పొయ్యి ఉన్నాయి, మళ్ళీ మనకి ఏ ఇబ్బంది రాకుండా చాలా బంగాళలేగా మనం చేసాం, ఏం ప్రాబ్లం లేకుండా. ఈ పొయ్యి అయితే సార్ మాకు చెన్నై, ఊటీ, కోయంబత్తూరు నుంచి మా ఓనర్ తెచ్చాడు 6 months బ్యాక్. టోటల్ 10 పొయ్యి మనం ఆర్డర్ పెట్టాం, కానీ ఈ ఉన్న సిచ్యువేషన్లో ఈ పొయ్యి మాకు అవైలబుల్ లేదు సార్. ఓన్లీ 2 ఇచ్చారు మాకు. ఫుడ్ అయితే చాలా మెయింటెనెన్స్ ప్లస్ ఫుడ్ కూడా ఓకే, మెయింటెనెన్స్ ఖర్చు కూడా బాగా తక్కువ. డైలీ ఒక 200 kg కట్టెల మీద అన్ని పోయి పని అయిపోతుంది. మామూలుగా అయితే మాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ దేశంలో జరుగుతున్న పరిస్థితులన్నీ తెలిసిందే, ప్రపంచ యుద్ధం జరుగుతుంది. దానివల్ల మనకి గ్యాస్ కొరత అనేది ఏర్పడింది. ఆ గ్యాస్ కొరత ఏర్పడడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అందరం కన్జంప్షన్ అన్ని ఇబ్బంది అవుతుంది. కాబట్టి గ్యాస్ కన్జంప్షన్ మనం ఫుడ్ అనేది ఇప్పుడు ప్రిపేర్ చేయడం కోసం మనం ఫైర్వుడ్ వాడుతున్నాం. ఫైర్వుడ్ స్టవ్స్ వాడి మనం ఫుడ్ అనేది ఏర్పాటు చేస్తాం. దీనివల్ల ఫుడ్ టేస్ట్ రావడంతో పాటు ఫుడ్ కూడా క్వాలిటీగా ఇవ్వగలుగుతాం. కొద్దిగా శ్రమ అనిపించినా కానీ దీని మీద చేయడం మాకు కూడా ఎంత ఆనందంగా ఉంది. దీన్ని పురాతన కాలంలో మనం ఎలాగ ప్రిపేర్ చేసేవాళ్ళం అలా అథెంటిక్గా ఇవ్వడానికి కూడా మాకు ఏర్పడింది. టేస్ట్ కూడా బాగానే వస్తుంది. దీని మీద మాకు ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఫుడ్ అయితే బాగుంది. ఓకే సార్. సామాజిక సేవలో స్ఫూర్తిదాయకుడు, తుని నియోజకవర్గ యువతకు టార్చ్ బేరర్, దాడిశెట్టి కుటుంబంలో తాతకు తగ్గ మనవడు, తండ్రి ఆశయాలకు వారసుడు, ఆయన రాజకీయాలకు చేదోడుగా నిలిచిన లక్ష్మణుడిల నిరంతరం ప్రజాసేవలో నిలుస్తున్న యువనేత దాడిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా నియోజకవర్గ ఎస్ అన్నవరంలో దాడిశెట్టి శ్రీనివాస్ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో యువనేత దాడిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను వివిధ సామాజిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువత శ్రీనివాస్ ఇంటి వద్దకు చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున యువత రక్తదానం నిర్వహించారు. ఈ సందర్భంగా దాడిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవుని ఆశీస్సులు, కుటుంబ పెద్దల సహకారంతో నిరంతరం ప్రజా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకు నడుస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తుని, పాయకరావుపేట నియోజకవర్గం వివిధ రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, యువజన సంఘాలు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక విషయం అయితే మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రుణపడి ఉంటానని, ఆపద అన్న విషయం నాకు నా చెవికి వినిపిస్తే ఖచ్చితంగా దానికి ఎంతైతే చేయాలో నా వరకు నేను ఖచ్చితంగా పూర్తి చేస్తానని, మా తాతయ్య గారు శ్రీ దాడిశెట్టి నరసయ్య గారు నేర్పించిన సేవాభావాన్ని, సేవా గుణాన్ని ఖచ్చితంగా మా అన్నయ్య శ్రీ దాడిశెట్టి రాజా గారు ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో అదే విధంగా నేను కూడా ఆయన బాటలో నడిచి కష్టం ఎక్కడుంటే అక్కడ ఆ కష్టాన్ని తీర్చే విధంగా నేను నిర్విశ్రాంతంగా తీసుకొని నేను కృషి చేస్తానని, ఆ కష్టాన్ని తీర్చే బాటలో నిరంతరం నడుస్తానని మీ అందరికీ మనస్ఫూర్తిగా
తెలియజేసుకుంటూ మీ అందరి రుణం ఎల్లవేళలా ఏ రోజుకి ఎప్పటికీ తీర్చుకోలేనిదిగా మీరు నా పైన చూపిస్తున్నటువంటి ప్రేమ ఆప్యాయతలకి ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటున్నాను. నమస్కారాలు. వైఎస్ఆర్సీపీ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పూర్తి పారదర్శకతతో పనిచేసే పార్టీ అని జీవీఎంసీ 95వ వార్డు పార్టీ అధ్యక్షుడు రాపర్తి మాధవరావు అన్నారు. పెందుర్తి మండలం కృష్ణరాయపురం గ్రామంలో మాధవరావు పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల పార్టీ కార్యకలాపాలపై ఎస్ఎన్ లక్ష్మి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవాలని పేర్కొన్నారు. ఇప్పుడు వార్డు స్థాయిలో పనిచేస్తున్న ఆమె పనితీరును చూసి జిల్లా స్థాయిలో సేవలందించేలా ప్రయత్నాలు చేస్తే దాన్ని ఆమె అపార్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో చెప్పిన మాటలు విని తమ నాయకుడు ఆదీప్ రాజుపై తప్పుడు ప్రకటనలు చేశారని, పార్టీకు సహర్నిశలు పనిచేసే ఆయనపై ఈ విధంగా బురద చల్లడం సరికాదని హితవు పలికారు. కార్యక్రమంలో వార్డు ఉపాధ్యక్షుడు అయితే ఎర్రయ్య మాట్లాడుతూ కష్టించి పనిచేసే ప్రతి కార్యకర్తకి వైసీపీలో తప్పక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 95వ వార్డు వైసీపీ నాయకులు వేపాడ శ్రీను, రోమాల నూకరాజు, ఆకుల వాసు, డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆ రాత్రి అంతా మాట్లాడాము. మేము అనుకున్న సీనియారిటీ ఉంది కానీ వార్డులో ఇస్తే బాగుంటుందేమో అని. వార్డులో అయితే మరి సీనియారిటీ కింద ఉన్న వాళ్ళు కూడా ఆశపడుతున్నారు, జిల్లాలో ఇస్తే బాగుంటుంది కదా అని అందరం అనుకున్నాం. కానీ అయితే ఆ మాట మేము ప్రత్యేకంగా చెప్పలేదు. ఈ ఇద్దరు ముగ్గురిని అడుగుతుంటారు కదా సీనియర్ నాయకుల సలహాల కోసం. దాన్ని బట్టి మేము మరి వార్డులో సీనియారిటీని పెట్టి జిల్లాలో సీనియారిటీ వాళ్ళు వేసేయండి, మామూలుగా కొద్దిగా కష్టపడిన వాళ్ళు వార్డులో చేస్తే కొద్దిగా ఉత్సాహంగా పనిచేస్తారు అని మా వైఎస్ఆర్సీపీ వార్డు ప్రెసిడెంట్ రాపర్తి మాధవరావు ఈ మొన్న జరిగిన పార్టీ పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎన్ లక్ష్మి అనే మహిళ మన వార్డు కొన్ని పనికిరాని మాటలు ప్రసారం చేస్తుంది. ఆమె పార్టీ సీనియర్ నాయకురాలు. ఆమెను గుర్తించి మన అదీప్ రాజు గారు, జిల్లా మన నియోజకవర్గం ఇన్ఛార్జి అదీప్ రాజు గారు ఆమెను గుర్తించి జిల్లా స్థాయిలో పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వార్డు కమిటీ ఆయన సమక్షంలో వార్డు కమిటీ వేయడం జరిగినది. పార్టీ ప్రెసిడెంటు, మహిళా ప్రెసిడెంటు, ఈ యువత ఉన్న వార్డు కమిటీలు అన్నీ ఆయన సమక్షంలో జరిగినవి. ఆమె కొందరు మాటలు ఆలకించి తప్పుడు ప్రసారం చేస్తుంది. మా అదీప్ రాజు గారు పార్టీకి ఎమ్మెల్యే అవ్వకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా ఎంతో 24 గంటలు పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని జగన్ గారి ఆదేశాల మేరకు జిల్లా నాయకులు సమక్షంలో మమ్మల్ని అందరినీ కలుపుకొని ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి నాయకుడి మీద తప్పుడు ప్రసారం చేస్తుంది. ఏదో పదవులు అమ్ముకున్నారని, పదవులు అమ్ముకోవాల్సిన అవసరం ఆయనకైతే లేదు. శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం పరిధిలో కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని నగర తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అరసవల్లి ఇన్ఛార్జ్ ఉంగటి రమణమూర్తి అన్నారు. బుధవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలల కాలంలో 5 ఏళ్ల ప్రగతి పనులు చేశారని, ఇది ముమ్మాటికి ఎమ్మెల్యే శంకర్ పనితీరుకు నిదర్శనం అని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిరంతరం ప్రజల్లో ఉంటూ రాజకీయాలకు అతీతంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాన్ని నందనవనంగా మోడల్ నియోజకవర్గంగా తయారు చేసే ఘనత ఎమ్మెల్యే శంకర్కు దక్కుతుందని అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుల సంపూర్ణ సహకారాన్ని తీసుకుని శ్రీకాకుళం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామి నియోజకవర్గంగా తయారు చేసే పనిలో ఎమ్మెల్యే శంకర్ పడ్డారని రమణమూర్తి కొనియాడారు. నా పేరు ఉంగిట రమణమూర్తి, శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కస్టర్ ఇన్ఛార్జిని. మా నియోజకవర్గం డివిజన్కి వచ్చేసరికి శ్రీకాకుళం నియోజకవర్గంలో 26వ డివిజన్స్ శ్రీకాకుళం నగర కార్పొరేషన్. ఈ పరిధిలో మాకు నిరంతరం అభివృద్ధి శ్రామికులు గౌరవనీయులైన గొండు శంకర్ గారి దయ వల్ల ఈరోజు అభివృద్ధి పట్ల మేము పయనిస్తుంది మా గ్రామం అరసవిల్లి గ్రామం. ఈ అరసవిల్లిలో ప్రజెంట్ అరసవిల్లిలో మాకు ఏంటంటే ఇక్కడ అరసవిల్లిలో మనం చూస్తూ ఉన్నాం, మనకు స్టేడియం ఒకటి కార్యక్రమం చేశారు. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు 20 లక్షల రూపాయలు పైచిలుకులు, అంటే 20,50,000 రూపాయలతో ఒక స్టేడియంని కూడా ఇక్కడ కడుతున్నాం. స్టేజీని, ఆ స్టేజీ నిర్మాణం కూడా జరుగుతుంది. ఆ గ్రౌండ్లో మట్టిని కూడా ఫిలప్ చేయగలిసాము. ఇంచుమించు 2 ఎకరాల పైచిలుకుని ఆ దేవస్థానం పక్కన గ్రౌండ్ ఉంది, మున్సిపల్ గ్రౌండ్. ఆ గ్రౌండ్లో కూడా మట్టిని ఫిలప్ చేయడానికి 16 లక్షల పైచిలుకులు కూడా అయింది. అది కూడా మనకు వాకింగ్ ర్యాంకు ఇది అందుబాటులో తీసుకొస్తూ మనం ఈరోజు తీసుకురాగలుస్తున్నాం. అలాగనే మనకి ఆ ద్వాంతి కాకుండా
మనకి ముంతప్పుడు పొలాలు ఉన్నాయండి. ఇక్కడ కాలనీ ఉంది, అది ఒంగిటి వీధి నుంచి జమ్ము సీతారాం ఇంటి వరకు 5 లక్షల రూపాయలు సుమారుగా ఆ వర్క్తో గ్రావెల్ రోడ్డు కూడా నిర్మాణించడం జరిగింది, కంప్లీట్ చేసేయడం జరిగింది. అది కాకుండా మరొక 5 లక్షల పై చిలుకులతో మన ఆదిత్యనగర్ కాజీపేట సచివాలయం దగ్గర నుంచి అరసివెల్లికి వచ్చే వెల్లవీధి రోడ్డు వరకు ఆనుకొని ఉన్న ఆ కాలనీ రోడ్డు కూడా వేయడం జరిగినది. అలాగనే మా పరిధిలో ఉన్న 26వ డివిజన్కి సంబంధించి కాజీపేట పంప్ హౌస్ కాలనీలో 30 లక్షల పై చిలుకులతో 3 రోడ్లు కాలువలు కూడాను చేయడానికి శంకుస్థాపన చేయడం సిద్ధంగా ఉన్నాయి. ఇది టెండర్ ప్రాసెస్లో అయిపోయింది. గంగురాజు అనే వ్యక్తి టెండర్ చేశారు 30 లక్షల పై చిలుకులకి ఆయన ద్వారా. అలాగే మా కోనేరు ఉందండి, సూర్యనామూర్తి గుడి పక్కనే ఇంద్రపుష్కరం పక్కనే గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ దగ్గర ఒక కోనేరు ఉంటుంది, చిన్న చెరువు అంటాం. ఆ చిన్న చెరువు పైనుంచి కూడా రోడ్డు కోసం 16 లక్షల రూపాయలు 11 లక్షల రూపాయలతో ఒక రోడ్డు నిర్మాణం కూడా గంగురాజుతోనే చేయడం జరుగుతుంది. ఇలా మా వార్డులో నిరంతరం అభివృద్ధి కార్యక్రమంలో గొండి శంకర్ గారు చేస్తున్నారు. రథసప్తమి విషయానికి వచ్చేసరికి పర్పస్లో ఉపయోగపడుతుందని, అది ఆదిత్యనగర్ కాలనీలో సంబంధించిన ఏరియా వస్తుందండి. ఇది అయినప్పటికీ కూడా అక్కడ బ్రిడ్జిని కూడాను టౌన్ రూట్ మళ్లించాలనే ఉద్దేశంతో 40 లక్షలు సుమారు రామారామి 38 లక్షలు 40 లక్షల రూపాయలతో అక్కడ బ్రిడ్జిని రోడ్డుని నిర్మాణం చేశారు. అది కూడాను కంప్లీట్ అయిపోయింది, ప్రారంభించడానికి లేట్ ఉంది ఆ కార్యక్రమం. అలాగే అరసవెల్లిలో నిరంతరం గుండ శంకర్ గారు శ్రమిస్తున్నారు, అభివృద్ధి బాటలో పయనిస్తుంది ఈ అరసవెల్లి గ్రామం. ఇంకా అరసవెల్లే కాకుండా శ్రీకాకుళంలో గుండ శంకర్ గారు శాసనసభ్యులు అయిన దగ్గర నుంచి 2 రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అన్ని ప్రాంతాల నందు పార్టీ శ్రేణులు ఉత్సాహవంతంగా నిర్వహించాయి. ఈ దశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట ప్రధాన కూడలి నందు 94వ వార్డు పార్టీ అధ్యక్షురాలు పెన్నింటి పార్వతి ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ ఉషశ్రీ, మార్కెటింగ్ డైరెక్టర్ గొంతిన హైమా, వరోధిని తదితరులు హాజరై నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని లాంఛనంగా ఆవిష్కరించి ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ను కట్ చేసి అందరికీ అందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఉన్నత ఆశయాలతో తమ నాయకుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హుడైన ప్రతి పేదవాడిని ఆదుకోవాలని తమ పార్టీ అంతిమ లక్ష్యంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన వీర మహిళలు లత, మంజు, రాణి, కవిత, జన సైనికులు తనకాల శ్రీనివాసరావు, జుత్తాడ శ్రీనివాసరావు, మోటూరు చైతన్య, నరేంద్ర, నాగార్జున, బట్టి రమేష్, గంగిరెడ్ల రాంబాబు, మోహన్ కుమార్, సానాతి దేవుడు, రాపర్తి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము ఇక్కడ ఒక జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. అలాగే మా ఎమ్మెల్యే గారు మాకు ఎలాగైతే ఎలక్షన్లో మాటిచ్చిన ప్రకారం కూడా మా 94వ వార్డుని ఎంత అభివృద్ధి చేస్తున్నారో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా చాలా ఉన్నాయి. అలాగే మన భూ సమస్య కానివ్వండి, కొండవాళ్ళ ప్రాంతం రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో గల్లీకి కూడా రోడ్లు వేసి మంచి నాయకుల్ని మాకు ఈరోజు పెందుర్తికి అందించినందుకు ముందుగా మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అతి తక్కువ కాలంలో వాడు గెలవలేదు అంటూ కూడా 100 రేటింగ్తో వచ్చి మంచి గ్రామాల అభివృద్ధిలో మంచి పరుగులు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇలా ముందుకు వెళ్ళాలని మేము ఎప్పుడు ఆయన వెంట ఉంటామని కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, పంచగల రమేష్ బాబు గారికి, నా తోటి వీర మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గారు అహర్నిశలు శ్రమిస్తూ పార్టీకి ఒక పేరు జనసేన పార్టీ అంటే ఏంటి అన్నది 94వ వార్డులో పార్వతి గారు చేసిన కృషి వల్ల ఇక్కడ చాలామంది కూడా జనసేన అభిమానులు ఉన్నారు. ముందుగా వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తూ, అందరూ కూడా అంటే దశ కోల్పోయిన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలని ఒక తపనతో ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మనము సక్సెస్ ఏం చేస్తే సక్సెస్ వస్తుందో అన్నది పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేసి కూటమి ప్రభుత్వాన్నిలో ఒక కీలక సభ్యునిగా ఉంటూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడుతున్నారు. అలాగే ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకుని మనమందరం చూస్తున్నాము ట్రైబల్ ఏరియాస్ని ఎంత బాగా డెవలప్ చేశారో. ఒక డోలీ రహిత గిరిజన గ్రామాలని స్థాపించాలని, అక్కడ గిరిజన ప్రజలకి ఒక వెలుగును తీసుకురావాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆయన వెంట మేము ఎప్పుడూ ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అనకాపల్లి జిల్లా సభవరం మండలంలో అనకాపల్లి గ్రామంలో అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ చెక్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా పొలాల్లోకి వెళ్లి పంటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అస్కపల్లి సర్పంచ్
కరి నరసింగారావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో పాటు కేంద్ర సహకారంతో 470 కోట్ల రూపాయల పైచీలకు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. పెందుర్తి నియోజకవర్గంలోనే 18,190 మంది రైతులకు ఈ విడతలో 10,46,40,000 రూపాయల లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. అనంతరం అన్నదాత సుఖీభావ, పీఎం కిసాన్ చెక్లను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో పెందుర్తి ఎంపీపీ మాలతి, తహసీల్దార్ చిన్ని కృష్ణ, ఎంపీడీఓ పద్మజ, కూటమి నాయకులు గురి రామునాయుడు, సెరగడం శంకరరావు, గొంప నరసింగరావు, బలిరెడ్డి అప్పారావు, కరి కనకరాజు, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, బైలపూడి దేముడు, రోమల చంద్రశేఖర్, దొడ్డి ప్రకాష్, కోరాడు శ్రీనివాసరావు, గవర అప్పారావు, బంతికోళ్ల పద్మ, పి మంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 3వ విడత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద దగ్గర 18,490 మంది రైతులకి 10,464 లక్షల రూపాయల 10,46,00,000 రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ప్రధాని చేతుల మీదుగా ఇంతకుముందే ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సంవత్సరానికి మేము ఇస్తానన్న 20,000 ఈ రోజుతో పూర్తవుతా ఉన్నాయి. 3 విడతలుగా ఇచ్చాం. దీనిలో 14,000 ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం, 6,000 కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్తో జరుగుతున్న కార్యక్రమం ఇది. గౌరవ ప్రధానమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో రైతుల్ని ఈ కార్యక్రమం చేస్తానన్నప్పుడు 4 రోజులు లేట్ అయినప్పుడు రైతుల మీద కూడా, రైతుల మనసులో కూడా విషం జమ్మాలని చెప్పి చూసిన గత పాలకుల మాటలను ఒమ్ము చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్న అనేక విప్లవాత్మక నిర్ణయాల్లో ఇదొకటి. మేము చేసిన అభివృద్ధి సంక్షేమం ఇక ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఎన్ని రోడ్లు వేస్తున్నాం, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్ని కొత్త పథకాలు తీసుకొస్తున్నాం అనేది కూడా, ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తున్నాం, ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి, ఎన్ని ఐటీ కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ఎన్ని పోర్టులు వస్తున్నాయి, ఎన్ని రకాల ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తున్నాయి, ఎన్ని కొత్త కంపెనీలు వస్తున్నాయి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిన్ననే అసెంబ్లీలో కూడా ప్రకటించారు. 20 కాదు 25 లక్షలు ఇవ్వబోతున్నామని చెప్పి. అంటే ఇది ప్రభుత్వం చిత్తశుద్ధితో మనసున్న ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు. దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధితో, గౌరవ ప్రధానమంత్రి ఆశీస్సులతో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని సక్రమంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజల మన్ననలు పొందే విధంగా ముందుకెళ్తామని చెప్పి మరోసారి తెలియజేస్తాం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 95వ వార్డు చింతల అగ్రహారం కాలనీ నందు శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయ పునఃప్రారంభోత్సవ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. స్థానిక బస్టాప్ ప్రాంతంలో దాదాపు 4 దశాబ్దాల క్రితం ఇక్కడ ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీ అన్లోడింగ్ చేసే 36 మంది సభ్యులు ఈ ఆలయాన్ని నిర్మించారు. కాలానుగుణంగా జరిగిన మార్పులతో దేవాలయం మరమ్మతులకు గురైంది. ఇది గుర్తించిన అప్పటి సభ్యుల వారసులు అంతా ఒక బృందంగా ఏర్పడి అధునాతనమైన మరియు చక్కని శిల్పకళతో ఆలయాన్ని పునర్నిర్మాణం గావించారు. ఈ సందర్భంగా గత 10 రోజుల నుండి ఈ సభ్యులంతా స్వామివారి మాలలు ధరించి నిష్ఠతో ప్రతిష్టా తంతును నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తొలుత గోమాతకు స్వామివారి దర్శనాన్ని కల్పించి అనంతరం దర్పణం ద్వారా భక్తులకు స్వామి దర్శన భాగ్యాన్ని అందించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేక హోమాది పూజా కార్యక్రమాలను పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో పండితులు భాస్కర్ శర్మ, మాజీ సర్పంచ్ ఆళ్ల తాతారావు, ఆలయ నిర్మాణ కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం గ్రామస్తులందరికీ మహాప్రసాద వితరణ, స్వామివారికి సాయంత్రం సాంప్రదాయబద్ధంగా తిరువీధి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాడి అప్పలనాయుడు, మాజీ సర్పంచులు వెంకట్రావు, కాళ వరలక్ష్మి, గ్రామ పెద్దలు మద్దాల శ్రీను, కొడతాల నూకరాజు, అప్పలరాజు, 36 మంది ఆలయ నిర్మాణ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కార్మికులు సహాయ సహకారాలతో ఆ రోజు సిమెంట్ ఫ్యాక్టరీ వర్కర్స్ కూడా కనీసం 200-300 రూపాయలు జీతం, ఆ జీతం తీసుకొని కూడా వారందరూ కూడా ఒక మాటలో ఈ ఆలయాన్ని నిర్మించారు. నేడు 40,000 పూర్తి చేసుకుంది. అంటే అప్పుడు నిరంతరం కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా చిత్రాంగ గ్రామంలో ఆనవాయితీ ఉంది.
రామాలయమైనా శివాలయమైనా కృష్ణాలయమైనా ఆంజనేయ ఆలయం సరే కానీ ఎవరు ఏ గ్రామంకి వెళ్ళి మేము చందాలు వసూలు చేయము. కాబట్టి దానిలో వచ్చి చందాలు ఇస్తేనే మేము తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు కూడా సుమారు 30 లక్షల రూపాయలతో ఈ ఆలయాన్ని ఆరోగ్యంగా నిర్మించుకున్నాం. ఈరోజు ఏవైతే ఉందో ఆ రోజు వారసులందరూ కూడా ఇవాళ ముందుకు వచ్చి ఈ ఒక 6 నెలలు శంకుస్థాపన చేసి కొత్తగా మళ్ళీ నేటి వరకు కూడా అందరూ కూడా ఒక సమన్వయంతో ఒక మాటతో నిలబడి స్వామిని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు కూడా తర్వాత కూడా కమిటీ వాళ్ళందరూ ఉండే రిక్వెస్ట్, ఆలయం నిర్మించిన తర్వాత చాలా బాధ్యత తీసుకోవాలి. అందరూ కూడా ఒకే మాట మీద వచ్చి ఆలయాన్ని ఇంకా ముందు తీసుకెళ్తారని. గ్రామంలో సుమారుగా 40 సంవత్సరాల క్రితం 1984వ సంవత్సరం జూన్ 17వ తేదీని గ్రామంలో సిమెంట్ ఫ్యాక్టరీ వర్కర్స్ ఆధ్వర్యంలో మా గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం జరిగింది. అది కాలక్రమేణా పాతబడిపోవడం వల్ల మళ్ళా వాళ్ళు వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్వామిని మళ్ళా ప్రతిష్ఠ చేయాలని దృఢ సంకల్పంతో మళ్ళా ముందుకొచ్చి మళ్ళా పాతగుడిని నిర్మాణం చేయడానికి సహకరించారు. వాళ్ళ ఆధ్వర్యంలో మళ్ళా ఈ రోజున మార్చి 14వ తేదీ 2026వ సంవత్సరం ఇవాళ ఉదయం 9:06 పాత విగ్రహాన్నే మళ్ళా పునఃప్రతిష్ఠ చేసుకున్నాము. అది మా అందరి యొక్క అదృష్టము. మా అదృష్టం వల్ల మన గ్రామంలో మళ్ళా స్వామి ఏ విధమైనటువంటి ఆటంకాలు జరగకుండా చక్కగా. మర్లపాడు గ్రామంలో శ్రీ గోదాదేవి మహాలక్ష్మి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి 7వ వార్షిక కళ్యాణ మహోత్సవం విశ్వ హిందూ భజన సంఘాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని మండలం మర్లపాడు గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక మహోత్సవం జగంపేట మండలం తాళ్లూరు జిఆర్ మఠం 11వ మఠాధిపతి శ్రీమాన్ పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యుల పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలో చక్కని వేదికపై గోదాదేవి మహాలక్ష్మి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని వేయించేంపజేసి స్వామీజీ బృందం ఈ కళ్యాణాన్ని కమనీయంగా గణపతి పూజ, కంకణ ధారణ, పుణ్యాహవచన, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాల అర్థాన్ని వివరిస్తూ కళ్యాణాన్ని ఘనంగా ముందుకు నడిపించారు. సుమారు 40 గ్రామాలకు చెందిన పెద్ద ఎత్తున ప్రజలు, భక్తులు కళ్యాణ కమనీయాన్ని కళ్ళారా వీక్షించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు. కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్తలు, మర్లపాడు గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హరి ఓం లక్ష్మీనారాయణాయ. విశ్వశాంతి కళ్యాణ మహోత్సవం సందర్భంగా తునిపట్టణం దగ్గర ఈ మర్లపాడులో ఈ రోజున భక్తుల సమక్షంలో శ్రీ జగన్నాథ వేద పాఠశాల నిర్వాహకులు శ్రీమాన్ జగన్నాథ విష్ణునాచార్య వారి ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీ గోదాదేవి మహాలక్ష్మి శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణం తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. అదేవిధంగా భక్తుల యొక్క సంకల్పంతో వీరందరూ కూడా ఇక్కడ ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. స్వామివారికి ఒక బహు సుందరమైనటువంటి ఆలయాన్ని నిర్మించి స్వామివారి ఇక్కడ మేము ఏం చేసుకుంటామని చెప్పేసి భక్తులందరూ ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. కాబట్టి వారందరి యొక్క అభీష్టం నెరవేరాలని చెప్పేసి వారందరికీ అనేక మంగళాశాసనాలు చేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని, నిస్వార్థ రాజకీయ నేతలకు చిరునామా జనసేన పార్టీ అని రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జిల్లా పార్టీ సారథ్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ 20 నెలల కూటమి పాలనలో పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రిగా ఎన్నో అద్భుతాలు చేసి అందరి అభిమానాన్ని సంపాదించుకున్న నేత పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ సంస్కృతికి చరమగీతం పాడిన ఏకైక నాయకుడిగా రాష్ట్ర రాజకీయ చరిత్రలో నిలిచిపోయారని కితాబిచ్చారు. దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని గడగడలాడించే కిడ్నీ భూతాన్ని తరిమికొట్టి ప్రయత్నానికి నాందికర్తగా పవన్ కళ్యాణ్ నిలిచారని పలువురు నేతలు ప్రశంసల జల్లులు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రగతికి బాటలు వేసే నేత పవన్ కళ్యాణ్ అని జనసేన నేతలు ముక్త కంఠంతో అన్నారు. చివరగా సిక్కోలు జిల్లా నేతలంతా పవన్ బాటే మా మాట అంటూ నినాదాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ సారథ్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మన జనసేన 3వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 7 రోడ్ జంక్షన్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈరోజు పతాక ఆవిష్కరణ చేసుకున్నాం.
ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి జన సైనికులందరికీ కూడాను జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనందరికీ కూడాను ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పతాకం ఎగురవేసి జనసేన తాలూకా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని రాష్ట్రం మొత్తం తెలియజేయడం కోసమే చేసుకుంటున్నటువంటి ఈ ప్రోగ్రాం. సో భారతదేశం మన ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్ అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్నిగా మార్చాలి అని ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూటమి దశగా అడుగులు వేసి 100% స్ట్రైక్ రేట్తో 21 ఎమ్మెల్యే సీట్లు అలాగే 2 ఎంపీ సీట్లు కూడా గెలుచుకొని ఆంధ్రప్రదేశ్ తాలూకా ప్రజలు అభివృద్ధి బాటలో నడిచేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. ఆ మార్గం దిశలోనే ఏ రోజైతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా అయ్యారో అయిన వెంటనే ఒకేసారి 13,000 మంది గ్రామ సర్పంచులతో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డుని నెలకొల్పినటువంటి అతి అద్భుతమైనటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఆయన ఆశయం ప్రతి ఊరికి కూడాను వాటర్ చేరాలి, మంచినీళ్ళు తాగే వాళ్ళకి చేరాలని చెప్పి జల్ జీవన్ మిషన్ అన్నది క్లోజ్ అయిపోయినా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మళ్ళీ మన రాష్ట్రానికి అలాగే మన జిల్లాకి అలాగే ప్రతి ఊరికి కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా అందరికీ ఇంటింటికి కూడా కొళాయి నీరు అందించే విధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. అలాగే ఒక పంచాయతీరాజ్ మినిస్టర్గా మొదటి 6 నెలల్లోనే సుమారుగా 4,800 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వీధికి ప్రతి మార్గం కూడా రోడ్డు లేని ప్లేస్లో కూడా రోడ్లు వేస్తూ గత 5 సంవత్సరాల్లో 280 కిలోమీటర్ల మేర అనే సుమారుగా లెక్కల్లో చెప్తున్నా రోడ్లు వేయగలిగితే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాల్లోనే 2,800 కిలోమీటర్ల పైన రోడ్లు వేసి గుంతలు లేని రోడ్లు ఏదైతే ఆంధ్రప్రదేశ్ చూపించాలనుకున్నారో ఆ ప్రయత్నం దిశగా ఆయన పయనిస్తున్నారు. గత ప్రభుత్వంలో రోడ్ల కోసం 600 కోట్లే కేటాయిస్తే ఈయన ఆల్రెడీ సుమారుగా 12,000 కోట్లతో రోడ్లు వేయించినటువంటి ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారిది. అంతేకాకుండా మీరు చూసే ఉంటారు ట్రైబల్ ఏరియాల్లో వాళ్ళకి రోడ్లు ఉండవు, చనిపోతే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మెడికల్ ప్రాబ్లంకి వెళ్ళి డోలీలు కట్టుకునే పరిస్థితి. మళ్ళీ చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ప్రజా మన్ననలు పొందుతూ పార్టీ ప్రతిష్టత సాధిస్తుందని జనసేన పార్టీ సీనియర్ నేత దండెం రామకృష్ణ తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ 12 ఏళ్ల జనసేన పార్టీ ప్రజా ప్రస్థానంలో అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదొడుకులు ఓర్చి పార్టీని బలోపేతం చేసి నేడు ప్రజలకు ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని కొనియాడారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత ప్రజాకర్షణతో రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకునే దిశగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బొప్పన రాంబాబు, అద్దెపల్లి బాలాజీ, బోనం చిన్నబాబు, వినాయకమ్మ, దుర్గారత్నం, మిలా, కొండబాబు, ఉప్పరపల్లి బుజ్జి, కృష్ణ తదితరులు పతాకాన్ని పార్టీ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 13 సంవత్సరాలుగా జనసేన జెండా పట్టుకొని తిరిగిన మమ్మల్ని ఎంతోమంది అవహేళన చేసేవారు. ఈ పార్టీలో తిరుగుతుంటే మమ్మల్ని పిచ్చోళ్ళ కింద చూసేవారు. అదే జనసేన పార్టీ ద్వారా ఈ రాష్ట్రం అధికారంలో వచ్చింది. అధికారంలో వచ్చిన తర్వాత ఆయన చేసే పనులకి అందరూ కూడా ఎవరైతే మేము అవహేళన చేశారో వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకొని ఆ పవన్ కళ్యాణ్ గారు చేసి పని చాలా గొప్ప పని అని చెప్పుకునేలాగా మమ్మల్ని అందరినీ తలెత్తుకుని తిరిగేలాగా చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆ రోజు ఈ నిర్ణయం తీసుకొని పార్టీని పెట్టడంతో ఆయన నమ్మి మేము నడిచినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అలాగే ఇక్కడ మా తుని నియోజకవర్గంలో తుని పట్టణంలో మొట్టమొదటి జెండా ఆవిష్కరణ మేము చేసుకోవడం జరుగుతుంది 1వ వార్డులో. ఇది దుర్గారత్నం గారు, వినాయకమ్మ గారు, కృష్ణ గారు, అలాగే ఈ వార్డు జనసేన నాయకులు సన్నీ, తర్వాత చిట్టుపోయిన అశోక్, వాసు, ఇలా అందరూ కూడా సహకరించి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఉన్నంతలో మేము దీన్ని పార్టీని ఎంతో ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సహకరించిన మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు కూడా మేము పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి పనిచేస్తాం తప్ప మాకు ఎట్టి లాభాపేక్ష ఏమీ ఉండదు. మేము ప్రజలకు సేవ చేయడానికి ఆయన అయితే ఎలాగైతే ఉన్నాడో అలాగే మేము కూడా ఆయన అడుగుజాల్లో నడుస్తాం తప్ప మాకు ఎటువంటి లాభాపేక్ష అవసరం లేదు. అందరికీ కూడా అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా భోజనాలు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి తుని పట్టణంలో మా వీర మహిళలు అలాగే జన సైనికులు ఏర్పాటు చేసినటువంటి ఈ జెండా ఆవిష్కరణకు
ఇచ్చేసినటువంటి రాష్ట్ర ప్రోగ్రామింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నల్లం వాసు గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్త అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈసారి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గాల్లో వారి నియోజకవర్గాల్లోని వారి మండలాల్లోని కూడా జెండా ఎగరేసి దీని ప్రాముఖ్యత, దీని తాలూకు ఆవశ్యకత ప్రతి ప్రజానికానికి, ప్రతి ఇంటికి తెలియాలనే ఉద్దేశంతో ఈసారి ఈ రకంగా ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. అంచేత వారికి మా తుని నియోజకవర్గ జనసేన పార్టీ జన సైనికులు, వీర మహిళలు అందరి తరఫున కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన పార్టీ ముఖ్య నాయకులకు, అదేవిధంగా వీర మహిళలకు, జన సైనికులకి అందరికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రీతం నాయకులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉద్దేశంతో ఈ జనసేన పార్టీని స్థాపించడం జరిగిందో ఆ ఉద్దేశం ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొత్తం మీద మొట్టమొదటి స్థానంలో ఉండాలని, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేషన్ తీసుకుని కూటమి ప్రభుత్వం స్థాపించడానికి ఏదైతే ఉద్దేశంతో ఆయన ఈ కూటమిగా జత కలిసి ఈ పార్టీని అధికారంలో తీసుకొచ్చారో ఆ అధికార ఫలాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందాలని, అటు చూస్తే అమరావతి నిర్మాణం, ఇటు చూస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఇటువైపు చూస్తే విశాఖపట్నంలో రైల్వే జోన్ మొదలవడం, అదేవిధంగా మన నక్కపల్లిలో రేపు 23వ తారీఖుని స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన రావడం, అదేవిధంగా విశాఖపట్నంలో గూగుల్ స్థాపించడం, ఇవన్నీ కూడా మనకు శుభసూచకాలు. అదేవిధంగా ఈరోజు మనం ఏ గ్రామంలో చూసినా, ఏ పల్లెలో అడుగుపెట్టినా ప్రతి గ్రామంలో వీధిన కూడా సిమెంట్ రోడ్లు అయితేనేవి, తార్ రోడ్లు అయితేనే అన్నీ కూడా మన మౌలిక సదుపాయాలన్నీ కూడా రూపకల్పన చేయడంలో మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఏదైతే చొరవ తీసుకుంటున్నారో ఆ చొరవ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉపయోగం కలిగేలా ఉంటుంది. అదే ఇది చూస్తే కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మార్చి 15 నుండి 19 వరకు 5 రోజుల పాటు ద్రవిడ వేద అధ్యయనోత్సవ సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఆలయంలో ద్రవిడ వేద పారాయణ జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రాపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న స్వయంభూ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు మరి శాస్త్రోక్తంగా వేద పండితులు తోటి ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించే ప్రార్థన. అలాగే ఈ అధ్యయనోత్సవాలు 2 రోజులు కూడా రాత్రి గ్రామోత్సవం ఉంటుంది. స్వామివారు అమ్మవారు కూడా గ్రామోత్సవంలో విహరించి గ్రామ ప్రజలందరికీ కూడా భక్తులకి కూడా దర్శనమిస్తారు. ఈ దర్శనాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకుని స్వామివారి కృపపాత్రలు అవుతారని. అష్టోత్తరాలు 9 గంటలు 10 గంటలకు మాత్రమే 2 బ్యాచ్ల్లో ఉండటం జరుగుతుంది. భక్తులందరూ గమనించి ప్రార్థన. స్వామివారికి నిత్య కళ్యాణం ఈ 5 రోజులు కూడా నిలుపుదల చేయడం అయింది. తదుపరి 20వ తారీఖు నుంచి యథావిధిగా స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్యవైశ్యులు సంకల్పిస్తే ఏదైనా సాధ్యమవుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లిలో ఆర్యవైశ్య నిత్యాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆర్యవైశ్య కళ్యాణ మండపం, అన్నదాన హాల్, డార్మిటరీలు 90 గదుల నిర్మాణానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ పుణ్యక్షేత్రాలున్నా ఆర్యవైశ్యుల సేవా కార్యక్రమాల్లో ముందుండడం విశేషమన్నారు. వాడపల్లి క్షేత్రం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ మరో తిరుమలగా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, అనపర్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆకుల రామకృష్ణ, బీజేపీ నాయకులు తమలంపూడి రామకృష్ణారెడ్డి, పాలూరి సత్యానందం, ఆర్యవైశ్య ప్రముఖులు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా గర్వించదగినటువంటి రోజు. మన వాడపల్లి కోనసీమ తిరుమల దివ్యక్షేత్రం, పుణ్యక్షేత్రం ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర వాసవి నిత్య అన్నదాన ట్రస్ట్ తరపున చక్కని వసతి గృహం, 90 రూములు, డార్మెటరీస్,
కళ్యాణ మండపం, దానికి డైనింగ్ హాలు, సుమారుగా 25 కోట్ల రూపాయల అంచనాలతో అతి గొప్పగా మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో నేడు ఆర్య వైశ్య ప్రముఖుల అందరి యొక్క సహాయ సహకారాలతో మాత కరుణా కటాక్షాలతో మిత్రుడు నా స్వగ్రామం వాడపాలెం గ్రామం ముద్దుబిడ్డ ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటూ ఈ సామాజిక కార్యక్రమాల్లో ఆర్ఎస్ కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషిస్తూ ఈనాడు స్వామివారి సన్నిధిలో ఈ యొక్క చక్కటి భవనాన్ని ఏర్పాటు చేయడం కోసం ముందుకు వచ్చి కృషి చేసి అందరినీ సంఘటితపరిచి సమీకరించి శ్రీ బండారు శ్రీనివాసరావు గారు, బీజేపీ నాయకులు శ్రీ పాలూరి సత్యానందం గారు, రామకృష్ణారెడ్డి గారు, దేవస్థాన అధ్యక్షులు చక్రధరరావు గారు, ట్రస్టీ సభ్యులు, మిత్రులు, సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ గారు, ఇక వేదిక నిర్వహించినటువంటి 50 మంది పెద్దలు, పుర ప్రముఖులు, సోదరీమణులు, ప్రధానంగా ఆర్యవైశ్య ప్రముఖులు దీనికి ప్రారంభించండి. ఉండడానికి ఒక రూమ్ కూడా లేదు ఇక్కడ. ప్రభుత్వం అంటే నత్తనడుగు నడుస్తుంది ఉన్నారు, మీరు తలుచుకుంటే చేసేయగలరని అడిగితే ఆయన ఒకటే అన్నారు. మన వాడపల్లి పుణ్యక్షేత్రంలో మన ఆర్వై సంఘీయ తరఫున ఇక్కడ ఒక కళ్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి, అంతేకాకుండా దాదాపు 80 రూముల పైన ఇక్కడ నిర్మాణం చేసుకోవడానికి గతంలో భూమి పూజ చేసుకున్నాం. ఇవాళ నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దానికి ముఖ్య కారకులు ఎమ్మెల్యే గారు అనుకోవచ్చు. ఇది కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాం మనం. నెగ్లెక్ట్ చేసి ఎవరి బిజీస్లో వాళ్ళు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి బిజీ మీరు కడతారా, అసలు కట్టరా, ఏంటి మీ ఆలోచన ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత రిక్వైర్మెంట్ ఉందో మీకు తెలుసు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా మీ నిర్మాణం ప్రారంభమైతే నేను సంతోషపడతానని చెప్పి ఆయన ఒక మాట చెప్పడం, ఆయన మనకు ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని తీసుకురావడానికి, మనలో ఉత్సాహాన్ని నింపడానికి, ఇక్కడ వాడపల్లి పుణ్యక్షేత్రంలో ఇంత మంచి ఆలోచనని మీరు ఏదైతే శ్రీకారం చుట్టారో దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నేను ఏ రకంగా మీకు సహాయపడగలను చెప్పండి. అన్ని రకాలుగా మీకు సహాయం చేయడానికి నేను ముందుంటాను. అంతేకాకుండా మీ పర్మిషన్స్ విషయంలో కానీ ఇంకా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ నేను బాధ్యత తీసుకుని మీతో నిర్మాణం చేయడం మీరైతే వచ్చి, కానీ నేను ఆర్యవైశ్యుడి కాకపోయినప్పటికీ కూడా ఆర్యవైశ్య సంఘీయుల్లో నేను కూడా ఒకనే అని చెప్పి ఖచ్చితంగా ఈ నిర్మాణానికి బాధ్యత మీరెంత తీసుకుంటారో నేను అంతే బాధ్యత తీసుకుంటానని చెప్పి ఆయన చెప్పడం, మనలో కూడా కదలిక రావడం. ఈ కదలిక మరి ఈ మధ్యనే నిత్యాన్నదానం కూడా స్టార్ట్ చేసాం మనం. నిత్యాన్నదానం అంటే శనివారం ఇక్కడ దేవస్థానం పెట్టినటువంటి అనేక మంది, కొన్ని వేల మంది భక్తులకు వారు అన్నప్రసాదం పెడుతుంటే ఎంతో కొంత చేదోడు ఓదడుగా మనం కూడా ఉండాలి. కాబట్టి వారితో పాటు మనం కూడా ఒక 2-3 వేల మందికి ప్రతి శనివారం నాడు ఇక్కడ అన్నప్రసాద వితరణ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అందులో భాగంగానే ఇక్కడ ఈ నిర్మాణం ఖచ్చితంగా ఒక రకంగా పేరొందినటువంటి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి రాష్ట్ర స్థాయిలోనే కాదు, దేశ స్థాయిలోనే ఈరోజు గుర్తింపు పొందిన దేవాలయాల్లో ఒక దేవాలయంగా వెలుగొందుతూ ఉంది. అయితే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఆర్యవైశ్య సంఘం తరఫున ఒక ఏర్పాటు చేయడం అంటే ఒక అద్భుతం. అంటే ఎక్కడ చూసినా మొట్టమొదటిసారిగా ఏ దేవాలయం దగ్గర రాష్ట్రంలోనే కాదు దేశంలో కానీ ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిసారిగా కనపడేది ఆర్యవైశ్యుల సంఘం యొక్క సత్రంలో కనపడతాయి. వారి యొక్క సేవా దృక్పథం ఇందులో కనపడుతూ ఉంటుంది. కాశీ నుంచి శ్రీశైలం దాకా ఎక్కడ లేని చెప్పి మనం గర్వంగా చెప్పొచ్చు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అంత సేవా దృక్పథం ఆర్యవైశ్యుల్లో ఉంది.
వినియోగదారులు అప్రమత్తంగా ఉండి తప్పు జరిగినప్పుడు ప్రశ్నించినప్పుడే వ్యాపారస్తుల భయం కలుగుతుందని తద్వారా మోసాలను నివారించవచ్చని శ్రీకాకుళం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షులు రఘుపాత్రుని చిరంజీవి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 2026 వేడుకలు ఘనంగా జరిగాయి. సురక్షితమైన ఉత్పత్తులు, విశ్వసనీయ వినియోగదారులు అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారి జి సూర్యప్రకాష్ రావు, జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు మగాది రామ్మోహన్ రావు, లీగల్ మెట్రాలజీ సహాయ నియంత్రణాధికారి పి చిన్నమ్మ, డ్రగ్స్ కంట్రోల్ సహాయ సంచాలకులు ఎం చంద్రరావు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ చౌదరి లక్ష్మీనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత, జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయకర్త వై సురేంద్రబాబు, వాణిజ్య పనుల సహాయ కమిషనర్ చంద్రకళ, బీపీసీఎల్ సేల్స్ ఆఫీసర్ ఎండూరి అన్విత, ఆసరా జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంజి ఆర్ ఎట్రా, పౌర సరఫరాల శాఖ అధికారులు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం జరుపుకుంటున్నాము. ఈ ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలన్న విషయంపై మన రామ్మోహన్ రావు ఆల్రెడీ చెప్తున్నారు. ఇది మన అంతర్జాతీయ కౌన్సిల్లో ఈ వినియోగదారుల చట్టాన్ని రూపొందించిన మేరకు ఆ డేట్ ఏదైతే మార్చి 15 నాడు ఇది రూపొందించారు కనుక అది ఈ ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ఈ విధంగా జరుపుకోవడం జరుగుతుంది. మన సివిల్ సప్లైస్ పరంగా మాకు పెట్రోల్ బంక్స్, రేషన్ డిపో డీలర్స్, అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీస్ వీటన్నిటి మీద మాకు పవర్స్ ఉంటాయి. కాబట్టి ఈ మూడింటిని వినియోగించే సాధారణమైన వినియోగదారులే ఉంటారు కనుక వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే రేషన్ డిపోలో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ పైన వాళ్ళ డీలర్స్ ఏమైనా కొంత ఇచ్చినా లేకపోతే వాళ్ళకి సరుకు డినై చేసినా సరే, వాళ్ళకి ఎంగేజ్మెంట్ కన్నా తక్కువ ఇచ్చినా సరే, ఏమైనా అటువంటి సమస్యలు ఏమన్నా సరే మాకు మండల లెవెల్లో తహసీల్దార్స్ ఉంటారు, సిఎస్డిటీస్ ఉంటారు, అదేవిధంగా డివిజన్లో ఆర్టీఓస్ ఉంటారు, జిల్లా లెవెల్లో మేము ఉంటాము. కాబట్టి ఎవరికైనా వాళ్ళు వినియోగదారులు వారికి ఏమైనా ఇబ్బంది కలిగినట్టయితే మాకు ఫిర్యాదు చేస్తే వాళ్ళపైన ఎవరైతే ఉన్నారో డీలర్స్ వాళ్ళపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పెట్రోల్ బంక్స్ వచ్చేసరికి వాళ్ళకి కల్తీ జరిగిందని ఏమైనా అనుమానం ఉన్నట్లయితే వాళ్ళపై కూడా మీరు కంప్లైంట్ చేసినట్టయితే అప్పుడు కన్సర్న్ డీలర్ మేము పెట్రోల్ బంక్ తనిఖీ చేసి అక్కడ ఏమైనా వేరియేషన్స్ ఉన్నట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ వచ్చేసరికి గ్యాస్ ఎక్కువ రేట్లు కానీ వాళ్ళు ఎవరు గ్యాస్ డెలివరీ బాయ్ డిమాండ్ చేసినట్లయితే రైట్స్ డే కార్యక్రమానికి మీరు చేసిన వేదిక పైన ఉన్న వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. అలాగే బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు. అయితే ఈరోజు ముఖ్యంగా మనందరికీ తెలుసు వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. ఈరోజు ఇంటర్నేషనల్ కన్జ్యూమర్స్ ఒక థీమ్ పెట్టడం జరిగింది. సేఫ్ కన్జ్యూమర్స్, సేఫ్ ప్రొడక్ట్స్, కాన్ఫిడెంట్ కన్జ్యూమర్స్. ఈ ఇయర్ అంతా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ March 15 వరకు ఈ థీమ్ని అనుసరించే ఎన్జిఓస్ కానీ లేదా అధికారులు కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ వీళ్ళందరూ ఈ థీమ్ని అనుసరించి పనిచేసి కన్జ్యూమర్స్కి ఒక భద్రత భావం కల్పించాలన్నదే ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మనం ప్రొడక్ట్స్, సేఫ్ ప్రొడక్ట్స్ అంటే కేవలం వస్తువులు లేదా గాడ్జెట్స్ మాత్రమే కాదు, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఆల్సో. కాబట్టి సర్వీసెస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ముఖ్యంగా ఈ సేఫ్ ప్రొడక్ట్స్ విషయంకి వచ్చేసరికి పూర్తిగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ లేదా డ్రగ్ కంట్రోల్ వీళ్ళందరిది పూర్తి బాధ్యత. ఎందుకు అంటే ఒక ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి వచ్చిన తర్వాత అది సేఫ్గా రిలీజ్ అవ్వాలి, పబ్లిక్ అవైలబిలిటీలో ఉండాలి అంటే ఏమేం కావాలి, ఏ చర్యలు తీసుకోవాలి అనేది పూర్తిగా వీళ్ళది బాధ్యత.
మనం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన పట్టణ అధ్యక్షులు ఆచంట దొర ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఎగురవేసి సందడి. జిల్లాలో నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి వెల్లడించిన జిల్లా విద్యాశాఖ అధికారి పి బ్రహ్మాజీరావు. జీవీఎంసీ పరిధిలో కార్పొరేషన్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం. హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించిన మేయర్ పీలా శ్రీనివాసరావు. రావులపాలెంలో రెడ్డి బిర్యానీ రెస్టారెంట్ యజమాని రామ్ గోపాల్ రెడ్డి వినూత్న ఆలోచన. ప్రత్యేకంగా తిరువళ్లూరు వుడెన్ స్టవ్లు తెప్పించి తన రెస్టారెంట్లో వినియోగిస్తున్న వైనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లావాణి న్యూస్.